ఇలా వైకుంఠాన్ని తలపిస్తుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధి. ప్రకృతి రమణీయతకు నిలవై ఎత్తైన ఏడుకొండలపై కమ్మేసిన పొగమంచు, పచ్చని హరిత తోరణాల మధ్యలో రోడ్డు మార్గం. ఈ అనుభూతి చెందాలంటే ఖచ్చితంగా తిరుగిరలను ఎక్కాల్సిందే. అరుణోదయం, అస్తమయం సమయాల్లో కనువిందు చేసే రమణీయమైన అందాలు ఎన్నో. శేషాచలాన్ని మంచు ముద్దాడే కమనీయమైన దృశ్యాన్ని చూడాలి అనుకుంటే తిరుమల కొండలను సందర్శించాల్సిందే. మీచాంగ్ కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా అటవీ ప్రాంతంలోని జలపాతాలు, ఎత్తైన కొండలపై నుంచి ఆకాశగంగా జాలువారే హృదయాలు కనువిందు. తిరుమలలో గత 3 రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది. 2 రోజులుగా తిరుమల ఘాట్ రోడ్తో పాటుగా తిరుమల గిరులు మొత్తం మంచుతో కప్పుకున్నాయి. వైకుంఠంను తలపించేలా మంచు పొగ తిరుమలను వ్యాపించి ఉండడంను చూసి యాత్రికులు ఎంజాయ్ చేస్తున్నారు. మంచుతో మేఘాలు స్వయంగా భువిపై దిగి వచ్చినట్లు కనిపించే సరికొత్త వాతావరణం శ్రీనివాసుడి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా 2వ ఘాట్ రోడ్లో 9 మైళ్ళ నుండి మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వరకు మంచు దుప్పటి కప్పేయగా, శ్రీవారి ఆలయంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో పొగమంచు కమ్మేయడంతో భక్తులకు నూతన అనుభూతులు కలిగిస్తుంది. కష్టాలను తొలగించే పేరిమాల్ దర్శనంతో పాటుగా తిరుమల ప్రకృతి సోయగాలను చూసి భక్తులు ఎంతగానో మురిసిపోతున్నారు. సాధారణంగానే శ్రీవారి భక్తుల మనసును ఆకర్షించే తిరుమల ఉద్యానవనాలను పొగమంచు కప్పేయడంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. తిరుమలంతా పొగమంచు కమ్మేయడంతో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మంచు పొగ కారణంగా ఎదురుగా వచ్చే మనుషులే కాదు, వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో యాత్రికులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. మరీ ముఖ్యంగా ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు పొగమంచు కారణంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుకు వెళ్లే వాహనాలు కనపడక వాహన ప్రయాణం కష్టతరంగా మారింది. ఇక అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు వెళ్లే భక్తులు మాత్రం మంచు పొగను ఆస్వాదిస్తున్నారు. తిరుమల అందాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరణలు భద్రపరచుకోవడం కాకుండా సెల్ఫీలు దిగి తీపి గుర్తులుగా దాచుకుంటున్నారు. వసతి గదులు దొరకని భక్తులు మాత్రం బయట సేదతీరి లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు చలి తీవ్రత అధికంగా ఉండడంతో వృద్ధులు, చంటి పిల్లలు చలికి తట్టుకోలేకపోతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆకాశగంగా, పాప వినాశనం, వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీవారి పాదాలు, శిలా తోరణంను భక్తులు అనుమతిని టీటీడీ తాత్కాలికంగా రద్దుపరిచింది. ఎదటి వాహనాలు కనబడకపోవక వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నారు.